కార్తీక మాసం సిరీస్ ఫైనల్ పార్ట్. ఈ కార్తీక మాసం సిరీస్ ని మొత్తం మేము 5 పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఇది ఫైనల్ పార్ట్. మిగతా వీడియోస్ మీరు చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. 90s లో కార్తీక మాసం ఎలా జరుపుకున్నారు, మనం ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నాం? అప్పట్లో పూజలకు ఉపయోగించే వస్తువుల్ని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉపయోగిస్తున్నామా? ఈ జనరేషన్ వాళ్ళు శివుడికి విష్ణుమూర్తికి చేసే పూజల్లో ఆరాధనలో ఏమైనా మార్పులు వచ్చినాయా? అసలు ఈ కార్తీక మాసానికి మనుషులకున్న సంబంధం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్ని అన్లాక్ చేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ సాంప్రదాయాల్లో కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆధ్యాత్మిక ప్రతిబింబం. పూజలు మరియు శివుడు, విష్ణు మరియు లక్ష్మీదేవి వంటి దేవతలను గౌరవించే సమయం. నేటితో పోలిస్తే 90s సమయంలో పూజలు కార్తీక మాసాన్ని ఎలా ఆచరించారు? 90s సమయంలో కార్తీక మాసం చాలా సరళమైనది. సమాజం, నడిచే వ్యవహారం, కుటుంబాలు, దేవాలయాలు, ఇళ్లలో గుమ్మగుడి నూనె దీపాల్ని వెలిగించేవాళ్ళు. అందరూ ఒకటిగా ఉంటూ సాంప్రదాయమైన నైవేద్యాలను దేవుడికి సిద్ధం చేసేవాళ్ళు. వారు అప్పట్లో మట్టి దీపాలు, తాజా పూలు మరియు చేతులతో చేసే ధూపాలను మాత్రమే ఉపయోగించేవాళ్ళు. పైన చెప్పిన వాటి గురించి కొంచెం వివరంగా చెప్తాను, వినండి. మనం వీటిలో మొదటిగా మాట్లాడుకోవాల్సింది మట్టి దీపాల గురించి. స్వచ్ఛతను సూచిస్తాయి, అలాగే చీకటిని కూడా పదిదోలేవి. రెండోది వచ్చేసరికి తులసి ఆకులు. తులసి లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు, కాబట్టి మనకు చాలా ముఖ్యమైనది. మూడోది వచ్చేసరికి చేతులతో చేసే ధూపాలు. ఇంట్లోనూ తయారు చేయబడేవి, అలాగే స్థానిక షాపుల్లో కూడా కొనుగోలు చేసేవాళ్ళు. ప్రెసెంట్ మన టైం లైన్ లోకి వచ్చేద్దాం. 20s మన పండుగలు ఎలా అభివృద్ధి చేశామో ఈ టైం లైన్ లో ఒకసారి చూద్దాం. ఎల్ఈడి దియాలు, రెడీమేడ్ పూజా కిట్లు మరియు ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా పూజలు పాల్గొంటున్నాం. చాలా బాగా డెవలప్ చేశాం కదా. ఈ రోజుల్లో కార్తీక మాసం వేడుకలు కాలానుగుణంగా మారుతా వచ్చాయి. మన ప్రస్తుత కాలంలో ఉపయోగిస్తున్న వస్తువుల గురించి ఒకసారి చూద్దాం. దాంట్లో మొదటిగా చెప్పుకోవాల్సింది ఎల్ఈడి దీపాలు. వెరైటీగా ఉంటున్నాయి కదా అని చెప్పి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం. వాళ్ళు కంపగా తెచ్చిస్తున్నారు. రేటింగ్ ముఖ్యంగా. రెండోది వచ్చేసరికి రెడీమేడ్ పూజా కిట్లు. మన ఇంటి నుంచి ఒక అడుగు బయటికి వేసి షాపు వాడికి చెప్తే ఈ కిట్ లో ధూపం నుండి ప్రసాదం వరకు అన్ని అవసరమైన వస్తువులు ఉంటాయి. డబ్బులు ఇచ్చి మరి మనం కొనుక్కుంటున్నాం. చాలా బాగుంది కదా, వెరీ గుడ్. మూడోది వచ్చేసరికి ఇది హైలైట్. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ఎక్కడి నుండి ఆలయాల్లో ఏమేమి జరుగుతున్నాయో అన్ని ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా చూడొచ్చు, ప్రార్థన కూడా చేయవచ్చు. నాకు ఒక డౌట్, ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా దండం పెట్టుకుంటే పూజిస్తే మనకు పుణ్యం వస్తుందా? దేవుడికే తెలియాలి. అసలు కార్తీక మాసానికి మనుషులకున్న సంబంధం ఏంటి? కార్తీక మాసం దేవతల ఆరాధనకు పవిత్రమైనది. విశ్లేషంగా శివుడు మరియు విష్ణుమూర్తికి పూజలు చేస్తే తద్వారా పాప విమోచనం దక్కుతుందని ఒక నమ్మకం. ఆధ్యాత్మిక శక్తి మరియు జీవన మార్గం శుద్ధి కలుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఈ కార్తీక మాసంలో మనం ఉపయోగించే కొన్ని వస్తువులు, పాటించే పనుల గురించి కొన్ని విషయాలు చెప్తాను, చూడండి. మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది దీపాల గురించి. దీపాల గురించి చాలా సార్లు ప్రస్తావించాను, కానీ కొంచెం వివరంగా చెప్తానే వినండి. కార్తీక దీప ఒక ప్రధాన అంశం నూనె దీపాలను వెలిగించడం. దీపాలు చీకటిపై కాంతిని, అజ్ఞానంపై జ్ఞానాన్ని, విజయానికి ప్రతీకగా నిలబడుతుంది. రెండోది వచ్చేసరికి తులసి పూజ. పవిత్రమైన తులసి మొక్క కార్తీక ఆచారాలకు ప్రధానమైనది. ముఖ్యంగా తులసి వివాహం విష్ణువుతో జరిగిందని చెప్తారు. తులసి ఒక దైవాక ముక్కగా గౌరవించబడుతుంది. మూడోది వచ్చేసరికి తెల్లవారుజామున నిద్రలేచి నదుల్లో లేదా ఇతర సహజ నీటిల్లో పుణ్య స్నానం చేస్తారు. నాలుగోది వచ్చేసరికి కార్తీక మాసంలో భక్తులు శివుడు మరియు విష్ణువుకు ఇద్దరికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కొంతమంది శివ పంచాక్షర మంత్రాన్ని జపిస్తారు, మరి కొంతమంది విష్ణు సహస్రనామాన్ని జపిస్తారు. కానీ సమయం ఎలా ఉన్నా కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత మాత్రం అలాగే ఉంటుంది. దియాలు ఆశను మరియు స్వచ్ఛతను సూచిస్తాయి. తులసి భక్తిని సూచిస్తుంది. ధూపం పర్యావరణం శుద్ధి చేస్తుంది. మన జీవితంలో మర్చిపోకూడమని కొన్ని ఉంటాయండి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, వాళ్ళు జన్మ తీసుకున్న ఈ భూమిని, ఆ భూమిలో పుట్టిన మన సాంప్రదాయాలని, పద్ధతుల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సనాతన ధర్మ పాడ్కాస్ట్ తెలుగు.